నారాయణ స్వామికి ఒక రోజుతో సమానం. అందులో 6 నెలలు దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం. అంటే ఈ రోజు వైకుంఠ ఏకాదశి నాడు స్వామి మేల్కొని వారికి ఇచ్చినటువంటి ఆయా దేవతలకు ఇచ్చినటువంటి బాధ్యతలు సరిగా నిర్వహిస్తున్నారా, నిర్వహించట్లేదా, వారికి ఇబ్బందులు తెలుసుకొని వారికి అనుగుణంగా తన సేవల్ని చేస్తూ ఉంటాడు. ఇప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ 6 నెలలు కూడా స్వామి వేడుకతోనే ఉంటాడు. అందుకోసమే దేవతలందరూ కూడా, భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ దర్శించుకోవాలని సంకల్పం. ఎందుకంటే మన మొర వినడానికి ఈ రోజు మొదటిసారిగా మేలుకుంటున్నాడు కాబట్టి మొదటిసారి మనం భగవంతునికి మన మనసులో ఉన్నటువంటి విషయాలను చెప్పి, కోరికలను చెప్పి, అయ్యా మేమందరం బాగుండాలి, ఈ సృష్టి బాగుండాలి, సృష్టిలో జీవించేటువంటి మనుషులే కాక సర్వ ప్రాణికోటి కూడా బాగుండాలి అని చెప్పి స్వామిని ప్రార్థిద్దాం. వైకుంఠంలో ఏ విధంగానైతే 7 ద్వారాలతో స్వామి ఉంటాడో అలాంటి సన్నివేశాన్ని ఇక్కడ మనం 7 ద్వారాలకు ఏర్పాటు చేసుకుని వైకుంఠంలో స్వామి పాలకడలో శేషపానం మీద అమ్మవార్లతోని ఉభయ రాజ్యాలతోని ఏ విధంగానైతే వేంచేసి ఉంటాడో అదే విధంగా అదే సన్నివేశాన్ని ఈనాడు ఆలయంలో మనం ఆవిష్కరించుకున్నాం. మొదటిసారిగా స్వామికి బాబు వేణు Recharge your phone the hassle-free way. Click on mobile. ముందు రండి దండం పెట్టుకుంటాం. పంపిరా పంపడానికి దండం పెడతలేరు. ఫోటో తీసుకుంటా
సైడ్ అమ్మా జరగండి మేఘన టికెట్స్ ఇక్కడ అమ్మ ముందు రావాలి ఎంతసేపు మీరు దండ పెట్టు జై శ్రీమన్నారాయణ. జంబిగుండపురం ప్రజలందరికీ కూడా జంబిగుండపురం ప్రజలందరికీ కూడా క్రోధినామ సంవత్సర వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. వైకుంఠ ఏకాదశి అంటే చాలా పవిత్రమైన రోజు. కార్యక్రమాలు కూడా నిర్వహించుకున్నాం. అశేషమైనటువంటి భక్తజనులు కూడా ఉదయం 4 గంటలకే వాళ్ళ భక్తిని, వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆర్తిని ప్రదర్శించడానికి 4 గంటలకి వేచేశారు. వారందరికీ కూడా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఉండాలని ప్రార్థిద్దాం. అందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకొని శ్రీమన్నారాయణ కటాక్షాలు పొందాలని మరొక మారు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ జై శ్రీమన్నారాయణ.